ఒక యూట్యూబ్ ఛానల్ని ఎలా క్రియేట్ చేయాలో నేను మీకు ఈరోజు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. సో కనిపించే ఛానల్ వచ్చేసి నాదనమాట. సో మీరు మొబైల్లో కంటే ఫస్ట్ టైం ఒకసారి చేసుకునే ముందు ల్యాప్టాప్ తీసుకోండి, ఎవరిదైనా మీకు ఈజీ అవుతుంది. సో ఫస్ట్ అయితే మీరు ఒక గూగుల్ మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకోవాలి, జీమెయిల్ని క్రియేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే దాన్ని సైన్ ఇన్ అవ్వండి. ఈ బ్రౌజర్లో క్రోమ్లో సైన్ ఇన్ అవ్వండి, మీకు ఈజీగా ఉంటుంది. అయిన తర్వాత రైట్ సైడ్ కార్నర్లో మీరు ఇట్లా ఓపెన్ చేయండి, youtube.com వెబ్సైట్లోకి వెళ్ళి మీకు క్రియేట్ ఛానల్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. చేసి ఇక్కడ మీకు మీ నేమ్ వస్తుంది, అలాగే కింద మీ ఐడి అని వస్తుంది, ఒకటి హ్యాండిల్ అని చెప్పేసి. సో మీరేంటంటే మీ ఛానల్కి ఏ నేమ్ పెట్టాలి అని మీరు ఇక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. సో దానికంటే ముందు ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక ప్రొఫైల్ పిక్చర్ అయితే పెడదాం గాయస్. అక్కడ మనకి అప్లోడ్ ఫోటో అనే ఆప్షన్ ఉంది, అక్కడ క్లిక్ చేసామనుకోండి. సో మనకైతే ఒక ఫోటోని అయితే సెట్ చేసుకోమంటుంది. సో మీకు ప్రీసెట్స్గా కొన్ని ఇక్కడ ఐకాన్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు క్లిక్ చేసుకొని సెట్ చేసుకోవచ్చు. లేకుంటే అక్కడ చూడండి మనకి కంప్యూటర్ ఉంది కదా, ఫ్రమ్ కంప్యూటర్ క్లిక్ చేసి ముందుగానే మనం ఎడిట్ చేసుకున్న లోగోని ఇక్కడ మనం అప్లోడ్ చేసామనుకోండి. సో కొత్తగా ఎవరైనా మనకి సబ్స్క్రైబర్స్ వస్తారు కదా, సో వాళ్ళు మన ఫోటోని చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకునేందుకు కొంచెం ఛాన్స్ ఉంటుంది ఈజీగా. ఎందుకంటే ఇది మన ఛానల్ అని వాళ్ళకి కొంచెం తెలిసే కొంచెం ఈజీ ఛాన్స్ ఉంటుంది. సో ఓకేనే గాయస్, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు డన్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి. సో దీన్ని ఎలా ఎడిట్ చేయాలో కూడా నేను తర్వాత వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. సో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కింద చూడండి నేమ్ దగ్గర మీకు రియాజ్ షేక్ అని ఉంది కదా. సో యాక్చువల్గా ఇది మా ఫ్రెండ్ది అనమాట ఐడి. సో అక్కడ మనకి యూట్యూబ్ ఛానల్కి ఏదైతే పేరు పెట్టాలనుకుంటున్నారో అక్కడ మీరు దీన్ని టైప్ చేయండి. సో నేను చూడండి కాదు, ఇక్కడ మీకు యూట్యూబ్ గురు అని అయితే టైప్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో అయిపోయిన తర్వాత కింద మనకి హ్యాండిల్ ఉంటుంది. సో ఈ హ్యాండిల్ అంటే ఏంటంటే కాసి, ఇది మనం డైరెక్ట్గా హ్యాండిల్ని యూట్యూబ్లో @ అని చెప్పి హ్యాండిల్ సెర్చ్ చేస్తే డైరెక్ట్గా మన ఛానల్ వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీకు ఇప్పుడు సెర్చ్ చేసి చూపిస్తే చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు youtube.com ఓపెన్ చేసాం మనం దీంట్లో. సో మనం ఏదైనా ఒక ఛానల్ ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం మిస్టర్ బీస్ట్ ఉంది కదా, సో ఆ యూట్యూబ్ ఛానల్ అయితే కానీ నేను ఓపెన్ చేస్తున్నా. సో అక్కడ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది ఇక్కడ @మిస్టర్ బీస్ట్ అని చెప్పేసి. సో ఇప్పుడు మనం ఒక పర్సన్ ఆ హ్యాండిల్ పెట్టుకున్నారంటే సేమ్ హ్యాండిల్ని వేరే వాళ్ళు పెట్టుకోలేరు, అలా ఛాన్స్ ఉండదు. సో పక్కన 1 2 కానీ 1 2 3 కానీ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అట్లా మనం ఇక్కడ కావాలంటే మనం సేమ్ అలాంటిది ఇక్కడ పెట్టుకోవచ్చు. ఒకవేళ మనకి అవైలబుల్ లేదంటే పక్కన 1 2 3 4 కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ చూడండి యూట్యూబ్ గురు అని పెడుతున్నా, రాలేదు, అది వేరే వాళ్ళు తీసుకున్నారని చెప్తుంది. సో యూట్యూబ్ గురు 1 2 3 పెట్టినా కానీ లేదు, వేరే వాళ్ళు పోయిందనమాట ఆల్రెడీ అది. సో పక్కన 1 2 3 4 పెట్టాను అనమాట, అది కూడా లేదు గాయస్. సో అది కూడా ఎవరు హ్యాండిల్ తీసుకున్నారు. సో మనకు కావాలంటే పక్కన డిఫాల్ట్ కొన్ని ఇస్తారు మనకి, దాన్ని సెలెక్ట్ చేసుకొని క్రియేట్ చేసుకుంటే మనకి ఇప్పుడు ఛానల్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఓకేనా గాయస్. సో వన్స్ ఛానల్ అనేది క్రియేట్ అయిన తర్వాతకి మనకు చూడండి డాష్ బోర్డ్ అనేది ఈ విధంగా వస్తుంది. సో నెక్స్ట్ మనం ఏం సెట్టింగ్స్ చేయాలి అని నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. సో కొన్నిసార్లు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది, అంటే మీకు ఛానల్ క్రియేట్ అయిపోయింది బట్ కొంచెం టెక్నికల్ గ్లిచ్ వల్ల ఈ విధంగా వస్తుంది. అక్కడ రైట్ సైడ్ కార్నర్లో క్లిక్ చేసి ఇక్కడ మీకు ఆప్షన్ ఉంటుంది యూట్యూబ్ స్టూడియో అని చెప్పేసి. సో ఆ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళండి గాయస్. సో వన్స్ మీరు ఈ వెబ్సైట్లో వెళ్ళారనుకోండి, ఇక్కడ మొత్తం ఏంటంటే ఇది యూట్యూబ్ డాష్ బోర్డ్ అనమాట. అంటే మన వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ, లేకుంటే ఇందులో ఉన్న కంటెంట్ కానీ, కామెంట్స్ కానీ, మానిటేషన్ కానీ, కాపీరైట్స్ కానీ అన్నీ మనం ఇక్కడ యాక్సెస్ చేసుకోవచ్చు. మెయిన్గా మీరు ఏం చేయాలంటే ఇక్కడ మీకు కింద సెట్టింగ్స్ అని ఉంది కదా లెఫ్ట్ సైడ్ కార్నర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాతకి కొన్ని నెసెసరీ సెట్టింగ్స్ ఉంటాయి మన ఛానల్కి చేసుకోవాల్సినవి. సో అవి మీరు ఎనేబుల్ చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఛానల్లోకి వెళ్తే మీకు ఫీచర్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ ఉంది కదా, అక్కడ సెకండ్ ఆప్షన్ చూడండి మీరు. సో ఇంటర్మీడియట్ ఫీచర్స్ ఉంది, అక్కడ క్లిక్ చేసి వెరిఫై ఫోన్ నెంబర్ ఉంది కదా. సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఇదనమాట. సో ఫోన్ నెంబర్ని వెరిఫై చేసుకోవాలి, ఎందుకంటే మీరు ఒక రోబోట్ కాదు, మీరు కూడా ఒక హ్యూమన్ బీయింగ్ అని దీన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీరు 15 minutes కంటే ఎక్కువ వీడియోస్ని అప్లోడ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మీరు థంబ్నెయిల్స్ని కూడా పెట్టుకునే ఛాన్స్ మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అనమాట. సో మీ నెంబర్ ఎంటర్ చేసి మీరు ఒక ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేయండి, ఆటోమేటిక్గా ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయండి. సో మీ ఫోన్ నెంబర్ అయితే వెరిఫై అయిపోతుంది. సో ఈ ట్యాబ్లో వచ్చేసి బ్యాక్ రండి. సో ఓకేనా గాయస్, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకోటి చూడండి, మీకు ఇంకోటి చూపిస్తాను. మళ్ళీ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కింద ఇంకొక సెట్టింగ్ ఉంటుంది గాయస్, ఇక్కడ చూడండి అప్లోడ్ డిఫాల్ట్స్ అని ఉంది కదా. సో మనకి ఇక్కడ ఛానల్లోనే మనకి ఫీచర్ ఎలిజిబిలిటీ కింద ఇంకొక ఆప్షన్ ఉంది మనకి. సో అడ్వాన్స్డ్ ఫీచర్స్లో అనమాట గాయస్, ఇక్కడ మనకి యాక్సెస్ ఫీచర్స్ అని ఇట్లా ఉంది కదా. సో దీన్ని కూడా మనం ఏం చేయాలంటే యాక్సెస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బెనిఫిట్స్ అని ఉంటాయి. సో దీన్ని కూడా వెరిఫై చేసుకుంటే ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ మొత్తం మనకు వస్తాయి అనమాట. సో సెలెక్ట్ చేసి ఇక్కడ ఏదైనా ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి, యూస్ వీడియో వెరిఫికేషన్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీకు క్లిక్ చేయండి. చేస్తే మీ మెయిల్కి ఒక లింక్ వస్తుంది, లేదా మీకు QR కోడ్ లింక్ జనరేట్ చేసుకొని దాని ద్వారా మీ కెమెరా ఓపెన్ చేసి మీ ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేసి మీరు కొంచెం ఫేస్ అటు ఇటు తిప్పారనుకోండి, అది మీకు ఆటోమేటిక్గా వెరిఫై అయిపోతుంది. సో ఓకేనా గైస్, ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట.
సో ఇక్కడ నేను క్యాన్సిల్ క్లిక్ చేస్తున్నా, ఇది తర్వాత చూపిస్తుంది గాయస్ నేను మీకు మళ్ళీ మొబైల్ ద్వారా. ఆ తర్వాత గాయస్ నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుందంటే కింద మనకి అప్లోడ్ డిఫాల్ట్స్ ఉంది కదా. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫోలో ఏంటంటే మెయిన్గా విజిబిలిటీ అని ఉంది. సో విజిబిలిటీ మనకు 3 ఉన్నాయి, పబ్లిక్, ప్రైవేట్, అన్లిస్టెడ్. సో పబ్లిక్ అంటే ఏంటంటే మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే సబ్స్క్రైబర్స్కి మరియు యూట్యూబ్లో అప్లోడ్ అయిపోతుంది, ఎవరైనా చూసుకోవచ్చు ఇంకా వీడియోని. సో ఇలా ఎప్పుడు స్టార్టింగ్ పబ్లిక్లో పెట్టద్దు వీడియోని. సో ఎందుకో నేను మీకు తర్వాత చెప్తాను. సో కింద మీకు ఇంకో ఆప్షన్ ఉంది ప్రైవేట్. సో ప్రైవేట్ అంటే ఏంటంటే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు వీడియోని ప్రైవేట్లో పెడితే ఆ వీడియో మీకు మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకి కనిపించదు అనమాట. సో కింద మనకి థర్డ్ లింక్ అన్లిస్టెడ్ అని ఉంది. అన్లిస్టెడ్ ఏంటంటే వీడియో అప్లోడ్ అవుతుంది, ఆ లింక్ మనం ఎవరికైనా షేర్ చేస్తే ఆ లింక్ ద్వారా వాళ్ళు చూసుకునే ఛాన్స్ ఉంటుంది. మన ఛానల్లోకి వెళ్ళి వీడియోలో చూస్తే ఆ వీడియో కనిపించదు, జస్ట్ లింక్ ద్వారా చూస్తేనే కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ చూడండి మనకి కామెంట్స్ అనేవి ఆఫ్లో ఉన్నాయి. సో ఇక్కడ కామెంట్స్ అనేవి యాక్చువల్గా ఆన్లో ఉండి కొంచెం 3 సెట్టింగ్స్ ఉంటాయి మనకి, బట్ ఇది ఆఫ్లో ఉంది. సో ఆఫ్లో ఎందుకు ఉందంటే కాస్త ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఛానల్ అని ఉంది కదా, ఛానల్లోకి వెళ్తే మీకు అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, అందులోకి వెళ్తే ఈ ఛానల్ అనేది మేడ్ ఫర్ కిడ్స్ సెలెక్ట్ అయి ఉందన్నమాట. సో కిడ్ ఛానల్ లాగా సెలెక్ట్ అయి ఉంది కాబట్టి మనకి కామెంట్స్ పెట్టే ఛాన్స్ ఉండదు. సో ఇక్కడ మీకు సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి, నో ఈ ఛానల్ కిడ్స్ కోసం కాదు అని మనం సెలెక్ట్ చేయాలన్నమాట. సో అలా చేస్తేనే మనకి కామెంట్స్ పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది. సో కిడ్స్ ఛానల్ కింద పోదనమాట. సో థర్డ్ ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి, థర్డ్ ఆప్షన్ ఏంటంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ అప్పుడే నేను ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను అని ఆప్షన్ పెట్టుకుంటే అప్పుడేం చేసుకోవచ్చు అనమాట. సో ఓకేనా గైస్. సో ఇలా చేసామనుకోండి మనకు కామెంట్స్ పెట్టుకునే ఎలిజిబిలిటీ అయితే మనకు ఉంటుంది అనమాట. సో ఇందాక నేను మీకు ఇక్కడ అన్లిస్టెడ్ వీటి గురించి చెప్పాను కదా, ఎందుకంటే మన వీడియో అప్లోడ్ చేసిన తర్వాత వాటికి ట్యాగ్స్, టైటిల్స్ ఇవ్వాలి, డిస్క్రిప్షన్ ఇవ్వాలి, ఇంకా ఎండ్ స్క్రీన్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ మనం ఒకటేసారి ఇవ్వలేము కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం, దానికి కొంచెం టైం పట్టింది. వాటి కొంచెం మంచిగా ఇంప్రెషన్స్ మంచిగా వచ్చేలాగా పెట్టుకోవాలంటే కొంచెం టైం పట్టింది అనమాట గైస్. సో అందుకే మీరు కంపల్సరీ ప్రైవేట్ కానీ అన్లిస్టెడ్ కానీ పెట్టుకోండి, అయిపోతుంది. ఇక్కడ కమెంట్స్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇది బేసిక్లో పెట్టుకోండి. స్ట్రిక్ట్లో ఏంటంటే ఎక్కువ బ్యాడ్ కమెంట్స్ వస్తాయి, మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించిందంటే స్ట్రిక్ట్లో పెట్టుకోండి సరిపోతుంది. ఇక్కడ మనకి పర్మిషన్స్లోకి వెళ్ళామనుకోండి, పైన మీకు ఇన్వైట్ అని ఉంటుంది, అక్కడ వెళ్ళి మీకు మీ సెకండ్ మెయిల్ ఐడి కానీ లేకుంటే వేరే మీకు బాగా దగ్గర వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ మీ ఎడిటర్స్ కానీ ఉంటే వాళ్ళ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి ఇక్కడ మీరు వాళ్ళని మేనేజర్ లాగా ఎడిటర్ లాగా మనం ఇన్వైట్ చేయొచ్చు అనమాట. వాళ్ళకి ఏంటంటే కొంచెం యాక్సెస్ ఉంటుంది. సో కొంచెం టైటిల్ చేంజ్ చేయడం కానీ తమ్నెయిల్స్ని చేంజ్ చేయడం కానీ వాళ్ళకైతే కొంతవరకు యాక్సెస్ అయితే వెళ్ళడం జరుగుతుంది గైస్. సో ఈ విధంగా అయిన తర్వాత కింద మీరు సబ్మిట్ చేసేయండి, మొత్తం అయిపోతుంది. సో వన్స్ ఇది మొత్తం మనకి లోడింగ్ అవుతుంది చూడండి పైన. సో ఓకే గైస్, ఆఫ్టర్ దట్ ఏంటంటే ఇక్కడ మనకి కస్టమైజేషన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయాలి. సో కస్టమైజేషన్లో మనకి లేఅవుట్ ఉంటుంది, బ్రాండింగ్ ఉంటుంది, ఇంకా బేసిక్ ఇన్ఫో ఉంటుంది. సో మెయిన్గా ఈ 3 ఉంటాయి కదా మనకి. సో లేఅవుట్ అంటే ఏంటంటే చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఉంటుంది, అంటే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు మన ఛానల్లోకి వస్తే ఎట్లా కనబడాలి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వస్తే ఎలా కనబడాలి, ఇక్కడ మనకి మొత్తం ఉంటుంది. సో బ్రాండింగ్ అంటే ఏంటంటే మన ఛానల్కి లోగో, పైన కవర్ ఆర్ట్ ఉంటుంది కదా, సో ఈ విధంగా అనమాట. దాంతోపాటు వీడియో కింద ఒక వాటర్ మార్కు. సో ఇవి మొత్తం మనం ఇక్కడ సెట్ చేసుకోవాలి గాయస్, నేను ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో ఫస్ట్ అయితే వీడియో వాటర్ మార్క్ సెలెక్ట్ చేసి మీరేం చేయాలంటే ఒకటి సబ్స్క్రైబ్ బటన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ విధంగా చేసుకొని దీన్ని డన్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, ఇక్కడ మనకి 3 ఉన్నాయి ఆప్షన్స్. ఒకటి పర్టికులర్ టైం ఉంది, ఎండ్ ఆఫ్ వీడియో ఉంది, ఇంకోటి ఎంటైర్ వీడియో ఉంది. ఎంటైర్ వీడియో సెలెక్ట్ చేయండి. చేస్తే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కింద కార్నర్లో ఈ విధంగా ఆప్షన్ వస్తుంది అనమాట. సో దాంతోపాటు ఏంటంటే ఛానల్ బ్యానర్ ఆర్ట్ ఉంటుంది. సో ఈ విధంగా నేను క్రియేట్ చేస్తాను గాయస్ జనరల్గా మీకు చూపించడం కోసం. సో ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి కదా, వ్యూబుల్ ఆన్ డెస్క్టాప్, వ్యూబుల్ ఆన్ ల్యాప్టాప్, వ్యూబుల్ ఆన్ టీవీ అని. అక్కడికి వెళ్తే మనకి ఈ విధంగా పెద్దగా కనిపిస్తుంది అనమాట. సో మొబైల్లో సైజ్ కనిపిస్తుంది, ల్యాప్టాప్లో సైజ్ కనిపిస్తుంది, టీవీలో సైజ్ కనిపిస్తుంది. సో దాని దగ్గర మనం ఎడిట్ చేసుకోవాలి. దాంతోపాటు ఇందాక మనం ప్రొఫైల్ పిక్చర్ స్టార్టింగ్లో క్రియేట్ చేస్తాం, అది ఇక్కడ ఉందన్నమాట. నెక్స్ట్ ఏంటంటే గాయస్ మనకి ఇక్కడ బేసిక్ ఇన్ఫో చూడండి, మన ఛానల్ నేమ్ ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక ఆప్షన్ ఉంటుంది కింద చూడండి, యూ కెన్ చేంజ్ యువర్ ఛానల్ నేమ్ ట్వైస్ ఇన్ 14 days, అంటే 1 week ఒకసారి అయితే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి ఛానల్ నేమ్ చేంజ్ చేసిన తర్వాత ఇప్పుడే మళ్ళీ వెంటనే చేంజ్ చేస్తా అంటే కుదరదు గాయస్ అది. సో మనం 2 weeksలో 2 times మాత్రమే చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు యూట్యూబ్ హ్యాండిల్ ఉంది, అది కూడా కాల్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక డిస్క్రిప్షన్ ఏంటంటే మీరు హాయ్ మై నేమ్ ఈజ్ చరణ్, ఐఎమ్ యూట్యూబర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇట్లాంటివి మాత్రం పెట్టకండి, ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి ఏంటంటే అంతగా ఇంట్రాక్షన్ అనిపించదు. సో ఇక్కడ నా ఛానల్ చూడండి, మీకు ఇక్కడ నేను చూపిస్తాను. నా అబౌట్లోకి వెళ్తే ఇక్కడ చూసారు కదా, ఐ హెల్ప్ యూట్యూబ్ టు గెట్ మోర్ వ్యూస్, మోర్ సబ్స్క్రైబర్స్ అండ్ డిమోటెడ్. సో ఈ విధంగా మనకు కొంచెం ఎంగేజింగ్ ఉండాలి ఆడియన్స్కి. సో ఆడియన్స్ వన్స్ వాళ్ళ కంటెంట్ మనకి ఏంటంటే అది చూడగానే అర్థం కావాలి, మన ఛానల్ అనేది ఏ కంటెంట్ అని చెప్పేసి వాళ్ళకి అర్థం కావాలి గాయస్. సో ఇది చూడగానే అర్థమయ్యేలాగా మీరైతే కొంచెం ఇన్నోవేటివ్గా థింక్ చేసి యూస్ చేయండి, లేకుంటే చాట్ జీపీటీని కూడా యూస్ చేసి చేయండి అనమాట.
దాంతోపాటు ఇక్కడ మనకి ఛానల్ యూఆర్ఎల్ ఉంటుంది, మనకి 1 మంత్ అయ్యాక కస్టమ్ యూఆర్ఎల్ కూడా వస్తుంది, దాని గురించి మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఇక్కడ లింక్స్ మీద క్లిక్ చేయండి, మీ ఇన్స్టాగ్రామ్ లింక్స్, ఫేస్బుక్ లింక్స్, ట్విట్టర్ లింక్స్ ఇట్లా ఉంటాయి కదా, వాటిని మీరు ఇక్కడ పేస్ట్ చేయొచ్చు. సో చేయడం వల్ల ఏంటంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవుదాం అనుకుంటే ఇక్కడ మీరు దీని ద్వారా కాంటాక్ట్ అవుతారు. ఇంకోటి కాంటాక్ట్ ఇన్ఫో ఉంటుంది, పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటారు మీతో కొలాబరేషన్ అవ్వడానికి, మీకు ప్రమోషన్స్ కోసం మిమ్మల్ని ఎట్టే కాంటాక్ట్ అవుతారని చెప్పేసి అంటే ఇక్కడ మీ మెయిల్ ఐడిని ఎంటర్ చేయాలి. ఓకేనా గైస్, ఇక్కడ మీ ఛానల్ మెయిల్ ఐడి మాత్రం అసలు ఎంటర్ చేయకండి, కావాలంటే వేరే మెయిల్ ఐడిని క్రియేట్ చేసుకొని ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోండి, మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది అది. సో మీ పర్సనల్గా మీ మెయిల్ ఐడి యాడ్ చేశారనుకోండి, మీ ఛానల్ని ఎవరైనా హ్యాక్ చేసి ఈ విధంగా చేసే ఛాన్స్ ఉందని అనిపిస్తే మీకు వెంటనే వేరే మెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి, ఛానల్ మెయిల్ ఐడి మాత్రం అసలు ఎంటర్ చేయకండి. మొత్తం అయిపోయిన తర్వాత మీకు రైట్ సైడ్ కార్నర్లో పబ్లిష్ అనే ఆప్షన్ ఉంటుంది గైస్, సో అక్కడ మీరు ఒకసారి క్లిక్ చేయాలి. సో ఓకేనా, అక్కడ క్లిక్ చేసిన తర్వాతకి చూడండి మీకు ఇక్కడ లోడింగ్ అవుతుంది ఈ విధంగా. సో వన్స్ లోడింగ్ అయిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ చూసుకుని కదా మనకైతే ఈ విధంగా వస్తుంది. ఒకసారి మనం డాష్బోర్డ్కి వెళ్దాం మళ్ళీ ఒకసారి. సో ఓకే, ఇది మన డాష్బోర్డ్ అనమాట. సో డాష్బోర్డ్కి వెళ్ళిన తర్వాత ఇది మనం ఇందులో ఇంకా వీడియోస్ ఏం పెట్టలేదు కాబట్టి మనకి ఇంకా ఏం కనిపించట్లేదు. సో పైది డాష్బోర్డ్లో కనిపిస్తుంది. ఇక్కడ కంటెంట్ అంటే ఓన్లీ మన వీడియోస్, షార్ట్స్, లైవ్ ప్లేలిస్ట్ మొత్తం చూపిస్తుంది. అనలిటిక్స్ అంటే మన గ్రాఫ్, మన ఛానల్కి ఎంత రీచ్ ఉంది, ఎంత కంటెంట్, ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చినాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వచ్చారు ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. అనలిటిక్స్లో ఇక్కడ మనకు మొత్తం గ్రాఫ్ ఉంటుంది. సో నేను కొన్ని డేస్ అయిన తర్వాత నా ఛానల్ని మీకు చూపిస్తాను డైరెక్ట్గా. కమెంట్స్ అంటే సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ చేసిన కమెంట్స్ ఇక్కడ వస్తుంది. ఇది సబ్ టైటిల్స్ అనమాట, మనం వీడియోస్కి, ఛానల్స్కి సబ్ టైటిల్స్ యాడ్ రిమూవ్ చేసుకునేది ఇక్కడ ఉంటుంది. మనకి కాపీరైట్, మన ఛానల్కి కానీ కాపీరైట్స్ పడ్డాయి ఆ వీడియోస్కి అని చెప్పి ఇక్కడ మనం చూసుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ మనకి కింద ఎర్న్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఎర్న్ అంటే ఇక్కడ మనకి అబౌట్ మానిటైజేషన్ అనమాట. సో దీంట్లో మనం ఎన్ని విధాలుగా ఎర్నింగ్ చేయొచ్చు మనీ అనేది యూట్యూబ్ ద్వారా మనకి ఉంటుంది. సో మెంబర్షిప్స్ ఉంటుంది, షిప్పింగ్ ఉంటుంది, సూపర్ చాట్స్, షార్ట్ ఫీడ్స్, ఈ విధంగా మనం మొత్తం ఉంటుంది గ్యాస్ ఇక్కడ. దాని తర్వాత మనకి కస్టమైజేషన్ ఉంటుంది. మనం కస్టమైజేషన్ ఇప్పుడే చెక్ చేస్తాం గ్యాస్ దీంట్లో అయితే మనం. సో లేఅవుట్ ఉంటుంది, ఇంకా బ్రాండింగ్ ఉంటుంది, బేసిక్ ఇన్ఫో ఉంటుంది. సో ఇవి మొత్తం మనం ఇక్కడ చేసాం, ఇందాక సెటప్ చేసాం. దీని గురించి మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేయండి సరిపోతుంది. ఇంకా కింద మన ఫర్ యూ వీడియోస్ ఉంది కదా, ఆటోమేటిక్గా యూట్యూబ్ అది కస్టమైజ్ చేస్తుంది. ఇక్కడ మనకి ఆడియో లైబ్రరీ ఉంది కదా, సో దీని గురించి నేను ఇంకొక డీటెయిల్ వీడియో చేస్తాను గాస్. ఇదేంటంటే యూట్యూబ్ వాళ్ళు మనకి క్రియేటర్స్ కోసం యూజ్ చేసుకోమని చెప్పే వీడియో సాంగ్స్ అనమాట. ఇవి నార్మల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఉంటాయి కదా, సో అవి అనమాట. బయట మనం వేరే సాంగ్స్ యూజ్ చేసుకుంటే కాపీరైట్ క్లైమ్స్ ఇట్లా ఏమైనా పడే ఛాన్స్ ఉంటాయి కదా. సో క్రియేటర్స్ కోసమే మనకి యూట్యూబ్ వాళ్ళు ఆడియో లైబ్రరీ అని చెప్పేసి మనకైతే స్పెషల్గా ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇక్కడ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకొని అయితే గాస్ మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ సెట్టింగ్స్లోకి వెళ్దాం గైస్. మళ్ళీ ఒకసారి మీకు ఇందాక చూసినట్టు జనరల్, ఛానల్, అప్లోడ్, డిఫాల్ట్స్, పర్మిషన్స్, సో ఇవన్నీ డిఫాల్ట్ సెట్టింగ్స్ గైస్. సో ఇవి మొత్తం మీరు చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఒక వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి, వీడియోని ఎలా ఎడిటింగ్ చేయాలి, థంబ్నెయిల్స్ ఎలా చేయాలి మొత్తం చెప్దాం గైస్. ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.